మనకి భగవద్గీతలో చెప్తాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. భగవద్గీత అంటే జీవన గీత, మరణ గీత కాదు. ఆ జీవన గీతలో ప్రతి మాట ఉన్నతంగా జీవించడం ఎలా అని చెప్తుంది. ఇందులో ప్రధానమైన శ్లోకం మొత్తం జీవితం సారాంశం అంతా ఇందులోనే ఉన్నట్టు అనిపిస్తుంది మిత్రులారా. ఏమిటంటే, నువ్వు పుట్టడం ఖాయం, పోవడం ఖాయం, పోయిన తర్వాత మళ్ళీ పుట్టడం ఖాయం, ఇవన్నీ చెప్తుంది. ఏది శాశ్వతం కాదని చెప్తుంది, వాటి వెనక పడొద్దని చెప్తుంది. ఏది శాశ్వతం అంటే, ఏది నిజమైన జీవితం అంటే, ఏది ఉత్తమమైన జన్మ అంటే, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వీ మిస్ యూ సార్, వీ మిస్ యూ మేడం, వీ మిస్ ఏ గ్రేట్ మ్యాన్, ఏదో బతికుండంగా